బాక్సింగ్ అనగానే మేరీకోమ్, విజేందర్ సింగ్, నిఖత్ జరీన్ ఈ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ ఆ ఆటల్లో పెద్దగా అంచనాలు లేని ఓ కుర్రాడు కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటికీ ఎన్నో పతకాలు గెలిచిన అతను పారిస్ ఒలింపిక్స్ లను తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు, అంచనాలకు అందకుండా, ప్రత్యర్థులకు లొంగకుండా పతకం లక్ష్యంగా పయనిస్తోన్న నిశాంత్ దేవ్. బాక్సింగ్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న నిశాంత్ దేవ్ పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. భారత బాక్సర్ నిశాంత్ దేవ్ డిసెంబర్ 23, 2000వ సంవత్సరంలో హర్యానాలోని కర్నాల్లో జన్మించాడు. చిన్న వయసు నుంచే ఆటలపై ఆసక్తి కనబర్చిన నిశాంత్ మొదట స్కేటింగ్ చేసేవాడు. అయితే తన మామ బాక్సర్ కావడంతో తనకు బాక్సింగ్ పై మక్కువ ఏర్పడింది. దీంతో 2012 నుండి బాక్సింగ్ లో ప్రయాణం మొదలుపెట్టాడు. కర్నాల్లోని కరణ్ స్టేడియంలో కోచ్ సురేందర్ చౌహాన్ వద్ద శిక్షణ పొందాడు. 2019లో మొదటి సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో బరిలోకి దిగాడు. కానీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయాడు. ఆ తర్వాత 2021 జాతీయ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇది అతని కెరియర్లో మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ తన బాక్సింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి రౌండ్లోనే 9 సార్లు నేషనల్ ఛాంపియన్ లాస్లో కొజాక్ ను ఓడించాడు. Giga is definitely the busier in this round. 2010లో నిశాంత్ మెట్లపై నుంచి కింద పడిపోవడంతో కుడి భుజానికి తీవ్ర గాయాలు కాగా వైద్యులు రాడ్ను అమర్చారు. 2022లో మళ్లీ ఆ రాడ్కి ఇన్ఫెక్షన్ సోకగా ఆసుపత్రి పాలయ్యారు. శస్త్రచికిత్స అనంతరం జనవరి 2023లో హిసార్లో జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లోకి అడుగుపెట్టిన నిశాంత్ ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. బాక్సింగ్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న నిశాంత్ మెక్సికోకి చెందిన మార్కో వెడ్డేతో తలపడనున్నాడు. గతంలో మార్కో వెడ్డేను ఓడించడంతో నిశాంత్ ఈ మ్యాచ్ గెలుస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ ఆదివారం ఉదయం 12:18 ప్రారంభం కానుంది. క్వార్టర్ ఫైనల్స్ లో నిశాంత్ గెలిస్తే కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది. ఈ ఒలింపిక్స్ లో బాక్సర్ నిశాంత్ దేవ్ పతకం సాధించాలని ఆశిస్తూ చీర్ ఫర్ భారత్ అంటూ దేశం యావత్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.